హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అందిన నక్షత్రం. ఈ కథని రచించిన వారు ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అబ్బాయి ఆఫీసుకు వెళ్ళిపోతున్నావా? కొడుకును అడిగాడు పరమేశ్వరం. అవునండి. ఏం? ఆఫీసు బ్యాగులో కావలసిన కాగితాలన్నీ పెట్టుకున్నాడో లేదో చూసుకుంటూ అడిగాడు చక్రవర్తి. నిన్నో మాట అడుగుతాను, చేస్తావేమోనని. చేస్తాను అంటే చెబుతాను, లేకపోతే నేను అడిగిన ప్రయోజనం లేదు కదా. శని ఆదివారాలు కలిసి వచ్చేలా మరో రోజు ముందే వెనకో సెలవు పెట్టి 3 రోజులు ఇంట్లో నాతోటి పార్కుకి, అమ్మాయితోటి ఎక్కడికైనా ఉదయం వెళ్ళి సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేసేలా ప్లాన్ చేయాలి. ఈ మధ్య మా ఇద్దరికి ఇంట్లోంచి ఎక్కడికి కదిలే అవకాశం లేక చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నాం. అమ్మాయి నీ ఉద్యోగ బాధ్యతలకు అడ్డు చెప్పలేక అడగలేదు, అడగదు కూడా. నేను మాత్రం ఊరుకోలేక అడుగుతున్నాను. ఏమంటావు? చక్రవర్తి తేలికగా నవ్వేసి, ఓస్ ఇదా, చూద్దాంలే నానా. అలా అంటే కుదరదు. ఈ కార్తీక మాసం పూర్తి అయ్యేలోగా చెయ్యాల్సిందే, లేకపోతే నా మీద. అలా ఒట్లు వెయ్యకండి నాన్న, నాకు భయమేస్తుంది. పరమేశ్వరం కూడా బోసి నవ్వుతో పక్కపక్క నవ్వేశాడు. అయితే మమ్మల్ని సంతృప్తి పరిచరా? మేము అసంతృప్తిగా ఉన్నామని చెబుతున్నాంగా. లంచ్ బాక్స్ అందిస్తున్న తులసికేసి చూశాడు చక్రవర్తి. ఆమె తలదించుకుని లోలోపల నవ్వుకుంటూ, మామగారు కోడలు ఒకే మాట మీదున్నాక చేసేదేముంది? ఒకరోజు సెలవు పెట్టాలి, అంతేనా? ఈ కార్తీక మాసంలోని ఆ సంగతి మర్చిపోకు. ఏ సంగతి? అదేరా, సంతృప్తి పరచటం, నవ్వుతూ అన్నాడు పరమేశ్వరం మళ్ళీ. అలాగే అలాగే, నొక్కి పలుకుతూ బయలుదేరిపోయాడు చక్రవర్తి. ఆఫీసుకు వచ్చాక తన సీట్లో కూలబడ్డాడు చక్రవర్తి. ఎందుకో తండ్రి పదే పదే సంతృప్తి అన్న పదం వాడడం అతనికి నచ్చలేదు. అతని దృష్టిలో సంతృప్తి అంటే తన భార్య తులసి, మరీ ముఖ్యంగా ఆమెతో సంసారం చేసేటప్పుడు తనకు లభించేటటువంటి ఏకైక అనుభూతి బహుమతి. మిగతా ఏ సందర్భంలోనైనా సంతృప్తి అన్న పదం వింటే అతనికి చిరాకు వచ్చేస్తుంది. ఎవరైనా పదం వాడుతుంటే తన జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాన్ని ఆ అసభ్య పదంతో దెప్పి పొడుస్తున్నట్లుగా ఉంటుంది అతనికి. అతనికి 2 ఆడపిల్లలు. మగపిల్లాడి కోసం 3వ కాన్పు చూద్దామండి అని తులసి అడిగినప్పుడు, ఎవరైతే ఏమిటి తులసి, నీ కూతుళ్ళనిద్దరిని వీళ్ళే నా మగపిల్లలు అనుకునేలా పెంచుతాను, సరేనా అని భార్యను సమాధానపరచటమే కాదు, ఆ బాధ్యత పరిపూర్ణంగా తీసుకుని నెరవేర్చి చూపించాడు. ఏ పని అప్పగించినా రెండోసారి దానికేసి చూసుకోనవసరం లేనంత చక్కగా చేసుకొచ్చేలా కూతుళ్ళనిద్దరిని పెంచాడు. పెద్ద కూతురు కృతి ప్రొఫెసర్గా స్థిరపడి తనతోటి ప్రొఫెసర్ని తమ అనుమతితో వివాహం చేసుకుంది. అమ్మాయి అబ్బాయి తనకి. రెండో కూతురు శృతి సంగతి కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఒక చక్కని వయోలిన్ విద్వాంసుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. శృతికి 2 అమ్మాయిలే. ఇక అల్లుళ్ళు 2 ఎంతో విద్వత్తు గలవారైన తనతో స్నేహితుల్లా ప్రవర్తిస్తారు. మా ఇళ్లల్లో మాకు ఇచ్చే విలువ కన్నా మీ ఇంట్లో మీరిచ్చే గౌరవం మాకు ఎంతో ఇష్టం మామయ్య గారు అంటూ కలిసిపోతారు. తనకే నిజంగా కొడుకులు ఉంటే ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నిజంగా తానుండేవాడు కాదేమో అనిపిస్తూ ఉంటుంది అతనికి. ఇక తండ్రితో అసలు తనకి గొడవే లేదు. తన తల్లి పోయాక గ్రామంలో ఒక్కడిని ఉంటాను అంటే
అక్కడి ఇల్లు అమ్మేసి తనతోటే ఉండేలా నచ్చ చెప్పి ఒప్పించాడు. పెట్టింది తింటారు, కావలసింది అడుగుతారు. ఇంటికొచ్చే బంధువుల దగ్గర నుంచి పాలవాడు, పేపరువాడు అందరితోటి ఎంతో సఖ్యంగా నవ్వుతూ మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. తోచిన సాయం చేస్తూ ఉంటారు కూడా. మనవరాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళ ప్రతిభ పాటవాలను మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. ఇక మునిమనవులు వస్తే వాళ్లతో పాటు కుర్రవాడైపోయి వాళ్ళు అప్పుడే గొప్ప పొజిషన్లోకి ఎదిగిపోవానికి అన్నంతగా ఉత్సాహపరుస్తారు, ప్రోత్సహిస్తారు. అసలు తమ కుటుంబంలో లేనిదే ఇగో. ఇక ఉన్నది కేవలం ఏదో అసంతృప్తి. అది తనకి తండ్రికి మాత్రమే. నువ్వు కూడా ఉద్యోగ సమస్యల నుంచి కొంతకాలం దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండరా అబ్బాయి అని తండ్రి గత సంవత్సరం కాలంగా పోరుతూనే ఉన్నారు. ఆ కోరికతోనే ఆయన చాలా అసంతృప్తిగా ఉంటున్నారు. ఇంకా ఉన్న 3 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాతే తను ప్రశాంతంగా ఉండేది. అనుక్షణం ఏదో ఒక ఉద్యోగ సమస్యతో సతమతమవుతూ అయిపోతున్న తాను ప్రశాంతంగా ఎలా ఉండగలడు? అలా అని చెప్తే అర్థం తండ్రి చేసుకోడు. పవర్ ఉంది కదా అని యంత్రాన్ని వేడెక్కి చేయకూడదురా. కొద్దిసేపు దానికి ప్రశాంతతను ఇస్తే మరింత చక్కగా పనిచేస్తుంది. తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు. తాను ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. అందుకే కాబోలు తండ్రి సెలవు పెట్టమన్నాడు. ఈ వార్షిక తనిఖీ పూర్తయిపోతే తప్పనిసరిగా సెలవు పెట్టి ఆయన కోరినట్టు ఆయనతో 3 రోజులు గడపాలి అని నిర్ణయించుకున్నాడు చక్రవర్తి. నాన్న, రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవు పెట్టేశాను. శని ఆదివారాలు ఎలాగూ సెలవే. ఈ 5 రోజులు మీరు తులసి చెప్పినట్టే వింటాను. వారం రోజుల తర్వాత ఓ సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ సంతోషంగా చెబుతున్న కొడుకు మాటలకి సంబరపడిపోయాడు పరమేశ్వరం. మరనాటి నుంచి ఉదయమే తండ్రితో పార్కుకి వాకింగ్కి వెళ్ళి వచ్చాక స్నానాలు చేసి కారులో ఏదో ఒక శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోవడం. సాయంకాలం 4ంటికి టీ తాగి తండ్రి కొడుకు పార్కుకి వెళ్ళి రావటం. హాయిగా టిఫిన్ తిని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి 9 గంటలకు వార్తల హెడ్లైన్స్ విని నిద్రకు ఉపక్రమించటం. అయితే తన తండ్రి పార్కులో ప్రవేశించిన వెంటనే అక్కడికి అప్పటికే విచ్చేసిన వృద్ధులందరూ తండ్రిని తమకు అత్యంత ఆత్మీయునిగా, శ్రేయోభిలాషిగా తనకే పరిచయం చేయడం చూసి ఆశ్చర్యపోయాడు చక్రవర్తి. మర్నాడు పార్కుకి వెళ్ళబోతుంటే చేతికర్ర తీసుకోలేదేమో నాన్నగారు అని తండ్రిని అడిగితే, బాధ్యత తెలిసిన కొడుకే పక్కనుండగా ఏ తండ్రికి చేతికర్ర అవసరం లేదురా అబ్బాయి అంటూ హుషారుగా ఏ ఆధారం లేకుండా తప్పటడుగులు వేస్తూ చేతులూపుతూ నడుస్తున్న తండ్రి ముఖంలో సంతృప్తిని చూసి చక్రవర్తి మనసంతా తెలియని ఆనందంతో నిండిపోయింది. 4 రోజులు ఒకదాన్ని మించి మరొక అనుభూతిని మిగుల్చుతూ సాగిపోయాయి. 5వ రోజు పొద్దున్నే ఆరైన తండ్రి లేవకపోవడం చూసి తులసి, నాన్నగారు ఎంత లేపినా లేవడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి నువ్వు పిలిచి చూడు అన్నాడు నుదుట పట్టిన చెమటలు తెచ్చుకుంటూ. తులసి వచ్చి కూడా ఆయన్ని కదుపుతూ, మామయ్య, మామయ్య, లేండి మామయ్య, ప్రతిరోజు 5 గంటలకి లేచిపోయేవారు కదా, కాఫీ తాగి వాకింగ్కి వెళ్ళరా అని అడిగింది. ఆయనలో కొంచెం కూడా కదలిక లేదు. కొయ్యలా బిగుసుకుపోయాడు. చక్రవర్తి తండ్రి నాడి పట్టుకు చూశాడు. ఎంతో ఏకాగ్రతగా చూసిన నాడి స్పందన ఆయనలో కనిపించలేదు. డాక్టర్ గారికి ఫోన్ చేద్దామా
అడిగాడు భార్యని ఆదుర్దాగా. అంత అవసరం లేదురా అబ్బాయి. ఊపిరి ఆపేసి శవాసనంలో ఎంతసేపు ఉండగలనా అని చిన్నప్పుడు నేర్చుకున్న యోగాసనాల్ని సాధన చేస్తూ ప్రయత్నం చేశాను. ఇవాళ ఆదివారం కదా, నువ్వు కొంచెం ఎక్కువసేపు విశ్రాంతిగా పడుకుంటామని లేచి కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాస తీస్తూ విడుస్తూ అన్నాడు తండ్రి. అబ్బా, కంగారు పెట్టేశారు నాన్న. ఒక్క క్షణం పై ప్రాణాలు పైనే పోయాయి అనుకోండి అన్నాడు చక్రవర్తి స్థిమితపడుతూ. ఆ స్థితప్రజ్ఞతే నువ్వు నేర్చుకోవాలిరా అబ్బాయి. ఒకరోజు 24 గంటల్లో మేమిద్దరం కొన్ని గంటలైనా విశ్రాంతి తీసుకుంటున్నాం. కానీ ఈరోజు నువ్వే కాదు, నీలా బాధ్యతతో ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులు, అటు అధికారులు ఒత్తిడికి తట్టుకోలేక, ఇటు తమ మీద ఆధారపడ్డ వాళ్ళు సుఖం కోసం మర యంత్రాల్లా పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతోనో మరే కారణంతోనో మరణిస్తున్నారు. నీకు నీలాంటి కొడుకులందరికీ చెప్పేది ఒకటే మాట. మీ వృత్తి బాధ్యతలు పూర్తయిపోయాక యాంత్రికంగా టీవీ చూసో ఏదో సినిమాకి వెళ్ళో కాలక్షేపం చేయకుండా మీకు ఇష్టమైన వ్యాపకంలో పూర్తిగా సేద తీరాలి. ఆ మరునాడు మళ్ళీ మరింత ఉత్తేజిత శక్తితో మీరు మరింత బాగా పని చెయ్యగలుగుతారు. అందుకే ఈ 4 రోజులు నీ చేత సెలవు పెట్టించాను. ఈ విశ్రాంతి నీకు మరో 3 వారాల పాటు బూస్ట్లా పనిచేస్తుంది. అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా నీ విశ్రాంతి కోసం ఒక్కరోజైనా సెలవు పెట్టుకోవాలి. ముందో వెనకో సెలవు రోజు కలిసి వచ్చేలా. నువ్వు బాగుంటేనే నీ మీద ఆధారపడ్డ మేమందరం సంతోషంగా ఉండగలిగేది. నీకు గగన కుసుమమైన విశ్రాంతి అనేటటువంటి నక్షత్రాన్ని అందించాలన్నదే నా ప్రయత్నం. అర్థమైందా? నేనెంత అదృష్టవంతుడిని నాన్న. రిటైర్ అయిపోయాక ప్రతి తండ్రి తన చివరి క్షణం వరకు కొడుకు దగ్గర ఏదో నిర్లిప్తగా బ్రతికేస్తే చాలే అనుకుంటారు. కానీ మీరు నా విశ్రాంతి కోసం ఇంతలా ఆరాటపడుతున్నారే. మళ్ళీ జన్మలో కూడా మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకోవడం తప్ప నేను మీకు ఏం చేయగలను చెప్పండి అన్నాడు వృద్ధమైన కంఠంతో చక్రవర్తి. తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న అన్నారు సీనారే గారు. నీ వల్ల మీ సుఖపడ్డ ముఖ్యం కాదు, మమ్మల్ని సుఖపెడుతూ నువ్వు సుఖపడటం ముఖ్యం. అప్పుడే మంది పరిపూర్ణమైన కుటుంబం అవుతుంది. సరే, కాఫీ తాగి వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం పద అన్నారాయన. అలాగే నాన్న అని తన గదిలోకి వెళ్ళి 5 నిమిషాలు తయారై వచ్చేశాడు చక్రవర్తి. కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ ప్రేమపూర్వకమైన స్నేహితుల్లా ఇద్దరూ వాకింగ్ అయితే బయలుదేరుతున్న ఆ తండ్రి కొడుకులు చూసి మనసంతా సంతృప్తి భావన పరుచుకుంటూ ఉండంగా తలుపులు వేసుకొని పనిలో పడింది తులసి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.